మన్మోహన్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం ఆయన కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని నష్టమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాశమున్షి, ఎంపీలు మల్లు రవి, బలారాం నాయక్, అనిల్ కు మర్యాదావలతో కలిసి మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ఈ దేశాన్ని చాలా బలోపేతం చేశాయి. వాటితో పాటు తెచ్చిన సమాచార హక్కు, ఉపాధి హక్కు, ఆహార భద్రత హక్కు, చట్టాలు సామాన్యులకు అను ఒప్పందం దేశానికి సాధికారత కల్పించాయి. ఆయన చేసిన సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. కేటీఆర్ పిటిషన్పై విచారణ 31న. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 31న వాయిదా వేసింది. అరెస్టు చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను అప్పటిదాకా పొడిగించింది. ఏసీబీ ఎస్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పెండింగ్ బిల్లులు కోరుతూ సర్పంచుల సంఘం ధర్నా. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బిల్లులు పొడిగింపులో ఉండడంతో గ్రామాల్లో అభివృద్ధి స్తంభించిందని, ఎక్కడ కొత్త పనులు జరగడం లేదని రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాసా అధ్యక్షుడు సువి యాదయ్య గౌడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని బాఫుఘాట్ వద్ద ఐకాసా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చేపట్టిన నిర్మాణాలు కనిపిస్తున్నా ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఫార్ములా ఈ రేసు కేసు, కేటీఆర్ కు ఈడీ నోటీసులు. ఫార్ములా ఈ రేసు కేసులో బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్, బిఎల్ఎన్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తుంది. ఎర్ర జెండా పేదలకు అండ. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు హన్మకొండ కలెక్టరేట్ డిసెంబర్ 27న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎర్రజెండా అండ అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హన్మకొండలో శుక్రవారం సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సిపిఐ పార్టీ 100 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. త్యాగాలు, పోరాటాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అన్నారు. దేశంలో కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరం ఉందని, అందుకు కమ్యూనిస్టుల పునరీకీకరణ కావాలన్నారు. ఎర్రజెండా పార్టీ 100 ఏళ్ల పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు.